అందరికీ నమస్కారం. నేను విజయ్ కుమార్‌ని మాట్లాడుతున్నాను. డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము చర్చించబోయే అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి. భారతదేశంలో ఉపరాష్ట్రపతి అంటే ఆయన గురించి ఏం చర్చించాల్సి వస్తుందంటే ఆయన యొక్క ఎన్నిక విధానం కావచ్చు, ఆయన అర్హతలు, పదవీ కాలము, తర్వాత పదవి ఏ సందర్భంలో కోల్పోతాడు ఆయన, జీతభత్యాలు, అదేవిధంగా ఆయన యొక్క అధికారాలు, విధులు, మరి అమెరికా యొక్క ఉపాధ్యక్షునితో ఆయనకి ఏమైనా పోలిక ఉందా, మన భారత రాజ్యాంగం అటువంటి పోలికలు ఏమైనా కల్పించిందా, ఎటువంటి విధానాన్ని మనం అనుసరించాము, లాంటి అనేక విషయాలను మనము ఈ పాఠంలో చర్చించబోతున్నాం అన్నమాట. భారతదేశంలో రాష్ట్రపతి ప్రథమ పౌరుడు మనందరికీ తెలుసు. రాజ్యాంగ రీత్యా ఆ తరువాత స్థానాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరిగిందనమాట. ఈయన రెండవ అత్యున్నత అధికార పీఠాన్ని అనుసరించే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగం ముఖ్యంగా అంటే మనము చూసుకున్నట్లయితే 63 నుంచి దాదాపు 71 అధికరణలు, అంటే 63 నుంచి 71వ అధికరణ వరకు భారత ఉపరాష్ట్రపతి గురించి అనేక విషయాలను ఈ చర్చిస్తుందన్నమాట. ఈ భారత రాజ్యాంగంలో ఈ 8 దాదాపు 9 అధికరణలు. అయితే ఇంతవరకు మన భారతదేశంలో 13 ఉపరాష్ట్రపతులు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర నుండి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గర నుండి చూసుకుంటే శ్రీ వెంకయ్యనాయుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి వరకు 13 మంది ఉపరాష్ట్రపతులు పనిచేయడం జరిగింది. ఇక ఈ ఉపరాష్ట్రపతి ఇంకా వివరాల్లోకి మనం వెళ్తే 63వ భారత రాజ్యాంగ అధికరణ ఏం చెప్తుందంటే భారతదేశంలోకి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చెప్పి 63వ భారత రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది అనమాట. తర్వాత ఇక మరి ఎన్నిక గురించి మనము 66వ భారత రాజ్యాంగ అధికరణలో మనం చూస్తే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి కొన్ని వివరాలను ఇవ్వడం జరిగింది ఆ భారత రాజ్యాంగ అధికరణ 66. దీని ప్రకారం తర్వాత దీని ప్రకారం ఏంటంటే పరోక్ష ఎన్నిక విధానం ద్వారా భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక అవుతాడు. భారతదేశంలో కొన్ని పదవులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, మరికొన్ని ఎన్నికలు పరోక్ష ఎన్నికల ద్వారా భర్తీ అవుతాయనేది మనకు తెలుసు. భారత రాష్ట్రపతి కూడా పరోక్ష ఎన్నికల ద్వారానే ఆ పదవిని భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఆ విధంగానే పరోక్ష ఎన్నిక విధానం ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్రపతి ఎన్నికకు 2 వ్యత్యాసాలు ఉన్నాయి, మనం గమనించాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్రపతి ఎన్నికకు 2 వ్యత్యాసాలు ఉన్నాయి. అదేంటంటే ఒకటి, రాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్ర విధాన సభలో ఎన్నికైన సభ్యులు కూడా పాల్గొంటారు. అంటే రాష్ట్రపతి ఎన్నికలలో లోక్సభలో ఎన్నికైన సభ్యులు, రాజ్యసభలో ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధాన సభలో ఎన్నికైన సభ్యులు ఒక ఎన్నికల ఘనంగా ఏర్పడి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక్కడ ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చేసరికి పార్లమెంటులో ఉన్న సభ్యులందరూ ఎన్నుకుంటారు. అంటే పార్లమెంటులో రాష్ట్ర విధాన సభ సభ్యులు పాల్గొనరు. ఇది మొదటి అంశం. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్ర విధాన సభ సభ్యులు పాల్గొనరు. ఇక రెండో తేడా ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో నామినేట్ చేయబడిన సభ్యులు కూడా పాల్గొంటారు. మనకి రాష్ట్రపతి ఎన్నికలలో నామినేట్ చేయబడిన సభ్యులు ఇప్పుడు 12 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు, వారు పాల్గొనరు. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో నామినేట్ చేయబడిన
సభ్యులు కూడా, రాజ్యసభలో ఉన్న 12 మంది నామినేట్ చేయబడిన సభ్యులు కూడా మరి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. దీనికి ఒక కారణం చెప్పుకోవచ్చు మనం. ఎందుకు నామినేట్ చేయబడిన సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక రాష్ట్రపతి 2 సార్లు కూడా ఎన్నికవచ్చు, ఉపరాష్ట్రపతి కూడా 2 సార్లు, ఎన్నిసార్లు అయినా ఎన్నికవచ్చు. సాధారణంగా సాంప్రదాయ ప్రకారం అయితే 2 సార్లు ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ రాష్ట్రపతులు కానీ ఉపరాష్ట్రపతులు కానీ అంతకన్నా ఎక్కువ సార్లు అయితే ఎన్నిక కాలేదు. సరే, మొదటిసారి ఎన్నికైనప్పుడు ఒకవేళ రాష్ట్రపతి 12 మంది రాజ్యసభ సభ్యులను నామినేట్ చేస్తే, వారు మళ్ళీ ఒకవేళ రాష్ట్రపతి రెండవసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వారికి ఈయన ఫేవర్ చేశాడు కాబట్టి, అంటే 12 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నారు కూడా, ఆ 12 మంది మళ్ళీ ఈ మళ్ళీ అదే రాష్ట్రపతికి ఫేవరబుల్ గా ఓట్లు వేసే అవకాశం ఉంది కాబట్టి, ఆ విధమైన ఇబ్బంది లేకుండా రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతూ రాష్ట్రపతి ఎన్నికలలో నామినేటెడ్ సభ్యులకి అవకాశం ఇవ్వలేదు. కానీ ఉపరాష్ట్రపతి ఎవరిని నామినేట్ చేయడు కాబట్టి ఉపరాష్ట్రపతికి ఫేవర్ చేయడం కావచ్చు, లేకపోతే ఉపరాష్ట్రపతి నామినేట్ సభ్యులను నియమించడు కాబట్టి వాళ్ళు ఉపరాష్ట్రపతికి ఫేవర్ చేయాల్సిన అవసరం ఉండదు. అందువలన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. ఇది ఒక ముఖ్యమైన అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 2 తేడాలు మనము ఉపరాష్ట్రపతి ఎన్నికలలో గమనించవచ్చు. రాష్ట్రపతి ఎన్నికలకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఈ 2 తేడాలు మనం గమనించవచ్చు. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉపరాష్ట్రపతిని కూడా నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకా దానికన్నా ముందు ఇంకొక విషయం కూడా మాట్లాడుకుందాం మనం. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్ర విధాన సభ్యులు ఎందుకు పాల్గొన్నారు? సరే, నామినేటెడ్ సభ్యులు ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటారో, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పాల్గొన్నారో మనం ఇందాక అర్థం చేసుకున్నాము. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్ర విధాన సభ సభ్యులు ఎందుకు పాల్గొన్నారు అంటే, దానికి అంబేద్కర్ గారు చెప్పిన ఒక విషయం ఏంటంటే, రాష్ట్రపతి అనే ఆయన కేంద్ర రాష్ట్రాల దేశం మొత్తానికి ఆయన అధికారాలు వ్యాపిస్తాయి. సాధారణంగా మనం గమనిస్తే రాష్ట్రపతి దేశం మొత్తానికి ఆయన అధికారాలు వ్యాపిస్తాయి కాబట్టి మరి రాష్ట్రపతి అంటే రాష్ట్ర విధానసభ సభ్యులు కూడా ఎన్నుకోవడం సమంజసం. కానీ ఉపరాష్ట్రపతి ఆయన కేవలం అంటే దాదాపుగా ఆయన ఎప్పుడో కొన్ని రేర్ అకేషన్స్ తప్ప మనం గమనిస్తే దాదాపుగా ఉపరాష్ట్రపతి కనుక మనం గమనించినట్లయితే ఆయన మనకి దేశం మొత్తానికి ఆయన అధికారాలు ఉండవు దాదాపుగా. ఎందుకంటే ఆయన ఎక్కువగా ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గానే ఆయన పదవి ఎక్కువగా అంటే పదవి రీత్యా ఆయన రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గానే ఆయన కొనసాగుతాడు కాబట్టి ఇది మరి రాష్ట్రానికి వర్తించదు కదా అని చెప్పి ఆయన తాత్కాలికంగానే కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతిగా వ్యవహరించాలి కాబట్టి ఆ రాష్ట్ర విధానసభ సభ్యులు ఈ ఎన్నికల గణంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో అవసరం లేదని చెప్పి భావించడం జరిగింది అనమాట. చూడండి, అది అంబేద్కర్ గారి దూరదృష్టి. సరే, ఇక తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడాల్సింది నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ సూత్రాన ఉపరాష్ట్రపతి ఎన్నుకోబడతాడు. ఇది ఏంటి అసలు, దీని సిస్టమ్ ఏంటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఎవరెవరు ఎన్నుకుంటారని చెప్పుకున్నాము ఉపరాష్ట్రపతిని? రాజ్యసభ లోక్సభ సభ్యులందరూ కలిసి ఎన్నుకుంటారు. అంతకన్నా ముందు ఇంకొక విషయం కూడా చెప్తాను. యాక్చువల్ గా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పరిచి రాష్ట్రపతిని ఎన్నుకోవచ్చు అనే ఒక తీర్మానం, అంటే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి ఉండేది. కానీ 11వ రాజ్యాంగ సవరణ 1961లో చేయబడింది. దీని ప్రకారము దీనికి కూడా ఎన్నికల గణం ఏర్పరచాలి ఉపరాష్ట్రపతి ఎన్నికలకని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట 11వ రాజ్యాంగ సవరణ వల్ల. అయితే ఇప్పుడు మనం ఉపరాష్ట్రపతి ఎన్నికల గణంలో రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ఎంతమంది ఉంటారు? 545 మంది. రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉంటారు? 245 మంది. మొత్తం కలిపిస్తే మనం రెండింటినీ కనుక కూడినట్లయితే 545 245 దట్ ఈస్ ఈక్వల్ టు 790. సో నైష్పత్తిక అని ఎందుకన్నామంటే రాజ్యసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్యం మీదనే ఎన్నుకోబడతారు. ఆయా రాష్ట్రాలలో ఉండే జనాభా నిష్పత్తిలో ప్రకారమే రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడతారు కాబట్టి వారు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నైష్పత్తిక ప్రాతినిధ్యం
ఒక ఓటు బదిలీ, ఈ ఒక ఓటు బదిలీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఒక ఓటు బదిలీ అంటే ఏంటి అనేది. ఇక్కడ సరే మొత్తం ఎంతమంది ఉంటారనుకుంటున్నాం మనము? 790 మంది సభ్యులు ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే గణంలో ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ABCD అనే నలుగురు అభ్యర్థులు ఉపరాష్ట్రపతికి పదవికి పోటీ పడుతున్నారు అనుకుందాం. ఈ నలుగురు అభ్యర్థుల్లో ఒకరిని ఉపరాష్ట్రపతిగా మనము మన ఈ ఎన్నికల గణం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఎలా ఉంటుందో గమనిద్దాం, జాగ్రత్తగా గమనించండి. ABCD. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రతి ఓటరు కూడా ఎవరు ఈ 790 మంది సభ్యులు కూడా ABCDకి ప్రిఫరెన్షియల్ ఓటుని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ఓటు అంటే తన యొక్క మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, రెండో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు, ఒక బ్యాలెట్, రహస్య ఓటింగ్ బ్యాలెట్ పద్ధతి ఉంటుంది. ఆ బ్యాలెట్ పద్ధతిన వీళ్ళు ఎన్నుకోవాలన్నమాట ఉపరాష్ట్రపతిని. నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఒక ఓటు బదిలీ, నైష్పత్తిక పద్ధతిన రహస్య ఓట్ బ్యాలెట్ పద్ధతిన ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ అనే వ్యక్తికి ఒక ఓటరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా, థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడా. బి అనే వ్యక్తికి అంటే నలుగురు ఉంటే ఏకి ఒక ఓటరు ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, బికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, సికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, డికి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇంకొక ఓటర్ ఏం చేస్తాడు, ఆయనకి ఏ అనే వ్యక్తికి ఫస్ట్ థర్డ్ ప్రిఫరెన్స్, బి అనే వ్యక్తికి సెకండ్ ప్రిఫరెన్స్, సి అనే వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్, డి అనే వ్యక్తికి 4వ ప్రిఫరెన్స్. తనకు నచ్చిన విధంగా ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓటర్. అంటే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అంటే ఒక ఓటర్ దృష్టిలో ఏ అనేవాళ్ళు ఫస్ట్ ఉపరాష్ట్రపతి అవకాశాలు ఉంటాయి. ఏ అనేవారు ముందు ఉపరాష్ట్రపతి అయితే బాగుంటుంది. బి అనేవారు ఒక ఓటర్ బి అనే వారికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి, బి అనే వ్యక్తి అభ్యర్థి ఇతను 3వ చాయిస్ అంటే ఇంకా మొదటి ఇద్దరికి కనుక ఉపరాష్ట్రపతి పదవి దక్కకపోతే 3వ వ్యక్తిగా ఈ బి అనేవాడు రావాలని, సి అనేవారు 2వ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, అంటే ఏకి 1వ ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా, ఏ అనే వ్యక్తి రాకపోతే నెక్స్ట్ సి అనే వ్యక్తికి అవకాశం రావాలని, డి అనే వ్యక్తికి 4వ అంటే ఏబిసి ఎవరికి రాకపోతే డి అనే వ్యక్తికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇంకా చాయిస్ ఇవ్వాలని చెప్పి ఈ విధంగా మొదటి 1, 2, 3, 4 ప్రిఫరెన్స్లు నీకు ఫస్ట్ ఎవరి అవుతే బాగుంటుంది, సెకండ్ ఎవరైతే బాగుంటుంది, ఫస్ట్ ఎవరైతే బాగుంటుంది, ఫస్ట్ అయిన వ్యక్తి రాకపోతే సెకండ్ ఎవరికి ఇస్తావు ప్రిఫరెన్స్, ఏకి ఇస్తావా, బికి ఇస్తావా, సికి ఇస్తావా, డికి ఇస్తావా, అలా 3వ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తావు, ఏకి ఇస్తావా, బికి ఇస్తారా, సికి ఇస్తావా, డికి ఇస్తావా, 4వ ప్రిఫరెన్స్ ఏకి ఇస్తావా, బికి ఇస్తావా, సికి ఇస్తావా, డికి ఇస్తావా. ఈ విధంగా మన ప్రిఫరెన్స్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఒక భాగం. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాలెట్ పేపర్ తీసుకుని ప్రతి 790 బ్యాలెట్ పేపర్లు తయారు చేయబడతాయి. ప్రతి బ్యాలెట్ పేపర్ ప్రతి ఓటర్ కు ఇవ్వడం జరుగుతుంది. ఓటర్లు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరూ కలిపి ఎన్నికల ఘనంగా ఏర్పడతారు కాబట్టి వీళ్ళందరూ ఓటర్లుగా ఉంటారు. ఈ 790 మంది కలిసి ప్రతి ఒక్కొక్కరికి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దాంట్లో ప్రిఫరెన్స్లు ఇందాక నేను చెప్పినట్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు మనం ABCD అనుకున్నాం కదా. ఇప్పుడు ఓటింగ్ అంతా జరుగుతుంది. ఓటింగ్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. 2వ ప్రిఫరెన్స్, 3వ ప్రిఫరెన్స్, 4వ ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ప్రిఫరెన్స్ మాత్రం ఇవ్వాలి, లేకపోతే ఆ ఓటు చెల్లదు. ఓకే సరే, అందరూ నలుగురికి 4 ప్రిఫరెన్స్లు ఇచ్చారు, వాళ్ళకి నచ్చిన ప్రిఫరెన్స్లు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ముందుగా ఏం చేస్తారంటే ఓటింగ్ జరిగిన తర్వాత మొదటి ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఎంత వచ్చింది, ఈ 790 ఓట్లలో మొదటి ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఎంత వచ్చింది అనేది చూడడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఊహిద్దాం కొంతసేపు, ఏ అనే వ్యక్తికి 100 మొదటి ప్రిఫరెన్స్లు వచ్చినాయి. ఏ అనే వ్యక్తికి 100 మొదటి ప్రిఫరెన్స్లు వచ్చాయి. డి అనే వ్యక్తికి 300 మొదటి ప్రిఫరెన్స్లు వచ్చినాయి. డి అనే వ్యక్తికి 300 మొదటి ప్రిఫరెన్స్లు వచ్చినాయి. సి అనే వ్యక్తికి 140 ప్రిఫరెన్స్లు వచ్చినాయి, మొదటి ప్రిఫరెన్స్లు. డి అనే వ్యక్తికి ఎంతమంది అంటే 250 మంది
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే 100, ఏకి 100 వచ్చాయని చెప్పుకున్నాం, బికి 300 వచ్చాయి. 100 ప్లస్ 300 400, సికి ఎంత వచ్చిందని చెప్పుకున్నాము 250. అంటే 400 ప్లస్ 250 ఎంత 650. డికి ఎంత వచ్చింది సికి ఎంత వచ్చింది సారీ ఏకి 100 వచ్చిందని చెప్పుకున్నాం, బికి 300 వచ్చిందని చెప్పుకున్నాం. అంటే ఏకి 100, బికి 300 అంటే 400 అయ్యాయి. సికి ఎంత వచ్చిందని చెప్పుకున్నాం మనము 140 వచ్చాయని చెప్పుకుందాం. అంటే 400 ప్లస్ 140 ఎంత 540. తర్వాత డికి 250 వచ్చాయి అనుకున్నాం. అంటే 540 ప్లస్ 250 అంటే 790. మొత్తం కౌంట్ చేసుకుంటే 790 మనం చెప్పుకున్నాం 790 మంది ఉంటారని. సో ఈ విధంగా కొంతమందికి ఈ విధంగా ప్రిఫరెన్స్లు ఇచ్చారు అనుకుందాం. అయితే ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చాయి మనకి అంటే 300 వచ్చిన బికి ఎక్కువ వచ్చాయి. మామూలుగా అయితే ఎవరు మరి ఉపరాష్ట్రపతి కావాలి, బి కావాలి. కానీ ఈ విధానంలో అలా నిర్ణయించబడదు. ఇక్కడ ఎలా చూడబడతాయి అంటే మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి 790 ఓట్లు ఉన్నాయి. దాన్ని 2గా భాగించాలి. 790 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 395. ఇప్పుడు 395 కన్నా ఒకటి ఎవరికి ఎక్కువ ఓటు వస్తే 1/2 ప్లస్ 1 మొత్తం ఓట్లలో 1/2 ప్లస్ 1 ఎవరికి వస్తుందో వారే విన్ అయినట్టు. అంటే 395 సగం కదా 790లో, దానికన్నా ఒక ఓటు కనీసం ఎక్కువ రావాలి, వాళ్ళే గెలిచినట్లు. అంటే 396 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారే విన్ అయినట్టు. కానీ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క పెడతారు మొదటి రౌండ్ లో. ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో ఎవరికి ఎక్కువ వచ్చాయి, బికి ఎక్కువ వచ్చాయి. కానీ ఎన్ని వచ్చాయి 300 వచ్చాయి. కానీ మినిమం ఎంత కావాలి 395 ప్లస్ 1. సగం కన్నా ఒక ఓటు, సగం ఓట్ల కన్నా ఒక ఓటు ఎక్కువ రావాలి అనుకున్నాం కదా. 50% కన్నా ఒక ఓటు ఎక్కువ రావాలంటే 396 ఓట్లు రావాలి. కానీ బికి ఎన్ని వచ్చాయి 300 ఓట్లే వచ్చాయి. మరి బిని ఉపరాష్ట్రపతిగా చేయగలుగుతామా, చేయలేము. ఇప్పుడు ఏం చేయాలి, ఏక ఓటు బదిలీ పద్ధతి అంటాం. ఇప్పుడు ఇందులో అందరికన్నా తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయి, ఏకి వచ్చాయా, బికి వచ్చాయా, సికి వచ్చాయా, డికి వచ్చాయా చూసుకోవాలి. ఎవరికి వచ్చాయి మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు ఎవరికి తక్కువ వచ్చాయి, ఏకి తక్కువ వచ్చాయి. ఎన్ని వచ్చాయి 100 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా ఈ ఏ అనే వ్యక్తి మొదటి రౌండ్ లోనే ఓడిపోయినట్టుగా ప్రకటించబడతాడు. అంటే ఇంకా ఆయన కానీ ఆమె కానీ ఇంకా ఉపరాష్ట్రపతి పదవికి ఆ టైంలో ఇంకా పోటీ చేయడానికి లేదు. అంటే ఆయనకు అందరికన్నా తక్కువ వచ్చాయి కాబట్టి వారు పదవి పోటీ నుండి తప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం. ఏకి 100 ఓట్లు వచ్చాయి. ఈ ఏకి 100 ఓట్లలో ఏకి ఎవరైతే 100 మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో 100 మంది, ఈ 100 మంది బికి ఏదో ఒక సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, బికి కొంతమంది ఈ 100 మందిలో ఖచ్చితంగా ఒక ఇవ్వవచ్చు. బికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, సికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, డికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే 100 మందిలో సెకండ్ ప్రిఫరెన్స్, ఈ 100 మందిలో ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయారు కాబట్టి సరే ఈ ఏ అనే వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 100 మందిలో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఎంతమంది ఇచ్చారు ఈ 100 మంది ఓటర్లలో అనేది చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ 100 మంది ఓటర్లలో బి అనే వ్యక్తికి 50 ప్రిఫరెన్స్ ఇచ్చారు. సెకండ్ ప్రిఫరెన్స్ బి అనే వ్యక్తికి 50 ఇచ్చారు. ఈ 100 మందిలో 50 మంది సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రెడీ అయిపోయింది, మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్ లెక్కలు జరుగుతోంది. సెకండ్ రౌండ్ లో మనం లెక్కలు చూసుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఎంత వచ్చాయి ఈ 100 మందిలో. ఆ 100 మంది ఓటర్లు ఎవరైతే ఏకి ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ ఏకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 100 మందిలో బికి ఎవరైనా సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారా అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు బికి. సికి ఎంతమంది ఇచ్చారు అనేది చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సికి 20 మంది ఇచ్చారు అనుకుందాం సెకండ్ ప్రిఫరెన్స్. డికి ఎంతమంది ఇచ్చారు అంటే డికి ఒక 30 మంది ఇచ్చారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఏ అనేవారు లేరు, ఏ తక్కువ 100 ఓట్లు వచ్చాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఆ ఏకి ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ 100 ఓట్లు ఇచ్చారో వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో దాన్ని మనం పరిగణిస్తున్నాం ఇప్పుడు. సో బికి 50 మంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆ 100 మందిలో. సో 50 ఇంతకు ముందు ఎంత వచ్చాయి 300. మనం ఫస్ట్ రౌండ్ లెక్కింపులు చేసాం కదా, అందులో 300 వచ్చాయి కదా, 300 ప్లస్ 50 350. సికి ఎంత ఓట్లు ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎంత మంది ఇచ్చారు ఈ 100 మందిలో అంటే 20 మంది ఇచ్చారు. ఇంతకు ముందు సికి ఎన్ని వచ్చాయి 140 ప్లస్ 20 160. డికి ఎంతమంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈ 100 మందిలో అంటే 30 మంది ఇచ్చారు. ఇంతకు ముందు ఎంత ఉంది అంటే 250 ఉన్నాయి ఫస్ట్ రౌండ్ లో.
250 ప్లస్ 30 అంటే 280. ఇప్పుడు రెండో రౌండ్ ముగిసేసరికి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవాలి. మళ్ళీ బికి 350, సికి 160, డికి 280 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఓట్ల లెక్కింపు దగ్గర ఇప్పుడు మనం ఎంత వస్తే గెలిచినట్టు అనుకున్నాము, 396 రావాలి. కానీ బి ఇప్పుడు కౌంట్ చేసుకున్నా కూడా బిఏ హైయెస్ట్ లో పొజిషన్ లో ఉన్నాడు, అభ్యర్థి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. బి అనే అభ్యర్థి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఎన్ని ఓట్లతో? 350 ఓట్లతో. కానీ రావాల్సిన 396 కోట రాలేదు ఆయనకు కానీ ఆమెకు కానీ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఎవరికి రావాల్సిన కోట రాలేదు కాబట్టి, కనీసం 396 రావాలనుకున్నాం కదా, 396 ఎవరికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ లెక్కింపు స్టార్ట్ చేయాలి. ఈసారి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెండో రౌండ్ ముగిసేసరికి లీస్ట్ ఎవరున్నారు? డికి 350, సికి 160, డికి 280 ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ లీస్ట్ ఎవరు? సి అనే అభ్యర్థి పదవి పోటీ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. సో ఆయన కానీ ఆమెకు కానీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 160 ఓట్లు ఉన్నాయి. ఈ 160 ఓట్లలో ఇందాకల సెకండ్ రౌండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరెవరికి ఇచ్చారో మనం కౌంట్ చేసాం. ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చాం కాబట్టి థర్డ్ ప్రిఫరెన్స్ చూడాలి. థర్డ్ రౌండ్ లో సెకండ్ ప్రిఫరెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? ఈ 160 మందిలో సికి వేసిన 160 మందిలో థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు అనేది లెక్క పెట్టాలి. ఈ 160 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ మిగిలింది ఎవరు? ఇంకా సి వెళ్ళిపోయారు, ఏ వెళ్ళిపోయారు, బి, డి. సో బికి ఈ థర్డ్ ప్రిఫరెన్స్ 160లో ఎన్ని ఇచ్చారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఈ 160లో కేవలము బికి 50 మందే థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకుందాం. ఈ 160లో 50 మందే థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సికి ఎంత మంది ఇచ్చారు? 110 మంది ఇచ్చారు అనుకుందాం. సార్ బికి 50 మంది, డికి 110 మంది ఓట్లు థర్డ్ ప్రిఫరెన్స్ రూపంలో వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు కౌంట్ చేస్తే ఇందాకల బికి 350 ప్లస్ ఇప్పుడు ఒక 50 ఎంత అయింది? 400 అయింది. డికి ఇందాకల ఎంత ఉంది? 280 ప్లస్ 110 390. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది మనము చూసుకోవచ్చు. అంటే బికి 400 ఓట్లు వచ్చాయి, డికి 390 ఓట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటారు? బి దాటాడు. బి అనే వ్యక్తి సాధించడం జరిగింది. అంటే 396 కన్నా ఎక్కువ రావాలనుకున్నాం కదా, 396 అంతకన్నా ఎక్కువ రావాలి. ఎవరికి వచ్చింది? బికి వచ్చింది. 400 ఓట్లు వచ్చాయి. సికి దగ్గరకు వచ్చాడు. డి అనే వ్యక్తి దగ్గరకు వచ్చారు. వారికి 390 వచ్చాయి, కానీ 6 తక్కువ వచ్చాయి. కాబట్టి ఇక్కడ గెలిపొందింది ఎవరు? బి అనే వ్యక్తి. ఈ విధంగా ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం. ఒక ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం, రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ ఈ విధంగా ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఒక ఓటు బదిలీ, రహస్య బ్యాలెట్ పద్ధతిన ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. హోప్ మీకు ఇదివరకు మనకి ఈ విధంగా అవగాహన చేసుకున్నట్లయితే మనము ఈజీగా అవగతం చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే అయితే అసలు ఒక ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తిని కనీసం ఈ ఎన్నికల గణంలో ఉన్న 790 మందిలో 20 మంది ప్రతిపాదించాలి, మరొక 20 మంది సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి. ఒక 20 మంది ప్రతిపాదించాలి, ప్రపోజర్స్ అంటాం, సెకండర్స్ అంటాం. 20 members should be proposers and 20 members should be seconders. ఒక 20 మంది ప్రతిపాదించాలి అనే పేరుని, మరొక 20 మంది ఆ పేరుని బలపరచాలి. ఈ విధంగా ఉన్నప్పుడే వారు పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15,000 రూపాయలు ధరావత్తు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సో అంటే దీన్ని పూచీ ధరావత్తు అంటాము. ఈ డిపాజిట్ లో కనీసం 1/6 వంతు ఓట్లు కూడా రాలేదంటే పోలైన ఓట్లు అతను ఆ డిపాజిట్ ని కూడా అతను లేదా ఆమె డిపాజిట్ ను కోల్పోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలకు సంబంధించి అనేక వివరాలను మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక మరి ఉపరాష్ట్రపతికి
ఎన్నిక కావాలంటే అర్హతలు ఏమున్నాయి, ఏ విధమైన అర్హతలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకటి ఇది ఈ ఈ అర్హతలను గురించి మనం తెలుసుకోవాలంటే భారత రాజ్యాంగంలో 66వ రాజ్యాంగ అధికరణను చూడొచ్చు. భారత రాజ్యాంగంలో ఉన్న 66వ అధికరణలో ఇటువంటి అర్హతలను గురించి తెలియజేయడం జరిగిందనమాట. ఒకటి, భారతీయ పౌరుడై ఉండాలి. 2, కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత అతను లేక ఆమె గమట ఇవన్నీ కూడా వర్తిస్తాయి. రాజ్యసభకు సభ్యతకు ఎన్నిక అవ్వడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. ఇక్కడ చూడండి, రాష్ట్రపతికేమో మనం లోక్సభ సభ్యత్వం అంటాం. ఇక్కడ ఈయన లేదా ఈమెకు ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం రాజ్యసభకు ఎన్నిక కావాల్సిన అర్హతలు ఉండాలి అంటున్నాం. ఎందుకు? బికాస్ ఉపరాష్ట్రపతి పదవీరీత్యా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఆయన రాజ్యసభకు ఎక్స్ అఫీషియో పదవీరీత్యా ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తాడు. కాబట్టి మరి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించే వ్యక్తికి రాజ్యసభకు కావాల్సిన అర్హత ఉండాలి కదా, సభ్యత్వానికి కావాల్సిన అర్హతలు ఉండాలన్నమాట. అందుకని ఈ రాజ్యాంగం ఈ విధమైన ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. అర్హతలలో ఉపరాష్ట్రపతి అర్హతలకు ఈ అంశాన్ని చేర్చడం జరిగింది అనమాట. తర్వాత అలాగే ఇక్కడ మనం ఇంకొకటి నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర లేదా రాష్ట్ర లేదా స్థానిక ఇతర ప్రభుత్వ ఉద్యోగాలలో లాభసాటి పదవుల్లో ఉండకూడదు. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. అదేంటంటే వారు గవర్నర్ కావచ్చు, వాళ్ళు మంత్రులు కావచ్చు, అయితే అంతేకాకుండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవుల్లో కూడా వారు ఉన్నట్లయితే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మంత్రులు లేకపోతే ఇతర మంత్రులు అంటే మనకి తెలుసు కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు, వీరు కూడా పోటీ చేయడానికి అర్హులే. కాకపోతే ఎప్పుడైతే వీరు ఈ ఉపరాష్ట్రపతి పదవిని పొందుతారో వారు ఆయా పదవులను వదులుకుంటారు. ఆటోమేటిక్ గా అది ఖాళీ అయినట్టుగా భావించబడుతుంది అనమాట. అది అక్కడ మనం గమనించాలి. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, తర్వాత ఇక ప్రమాణ స్వీకారం. భారత రాజ్యాంగంలో 69వ అధికరణ చెప్తుంది ఉపరాష్ట్రపతి ఎవరి ముందు ప్రమాణం చేయాలి, ఏ విధంగా ప్రమాణం చేయాలి. మనందరికీ తెలుసు, భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ముందు లేదా రాష్ట్రపతి నియమించిన ఒక అధికారి ముందు ఆయన తరఫున ఒక ప్రతినిధిని నియమిస్తే వారి ముందు ఈ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఏ విధమైన ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది అంటే, ఒకటి, భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, తర్వాత తాను వహింపనున్న కర్తవ్యాలను శ్రద్ధాపూర్వకంగా నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందన్నమాట. ఈ రెండు కూడా మనము ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారంలో ఈ రెండు కూడా ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఎవరి ముందంటే రాష్ట్రపతి ముందు లేదా రాష్ట్రపతి నియమించిన ఒక ప్రతినిధి ముందన్నమాట. తర్వాత నెక్స్ట్ మనము చూసుకుంటే ఇక జీతవత్యాల గురించి ఆలోచిద్దాం. అయితే ఇక్కడ మనం భారత రాజ్యాంగం ప్రత్యక్షంగా ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలను గురించి చర్చించలేదు. భారత ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలను గురించి, భారత ఉపరాష్ట్రపతి యొక్క జీతభత్యాలను గురించి భారత రాజ్యాంగం ప్రత్యక్షంగా చర్చించలేదు. కానీ ఒక విషయం మనందరం గురించి గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఆయన యొక్క జీతాన్ని గ్రహించడం జరుగుతుంది. ఇందాక అంబేద్కర్ గారు చెప్పారు, ఎక్కువ శాతం ఆయన ఎప్పుడు కూడా రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గానే ఆయన పదవిని నిర్వహిస్తారు అని. అందులో భాగంగానే ఆయన రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ గానే ఆయన యొక్క జీతం గ్రహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ రాజ్యసభ ఎక్స్ అఫీషియో అంటే రాజ్యసభ యొక్క చైర్మన్ యొక్క జీతం ఏముంది అంటే 4 లక్షల రూపాయలుగా ఉంది. 2018లో పెంచడం జరిగింది. 4 లక్షల రూపాయలు యొక్క జీతం మరి ఇవ్వబడడం జరుగుతుంది.
ఇంతేనా అంటే కాదు, ఇంకా ఆయనకి అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకు ఈ జీతంతో కాకుండా దినవచ్చం లభిస్తుంది, తర్వాత ప్రయాణ సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, తర్వాత మరి ఉచిత నివాసం కావచ్చు, ఇలాగా అనేక ఇతర సౌకర్యాలు కూడా మరి ఉపరాష్ట్రపతికి లభిస్తాయి. ఏదో ఒక సందర్భంలో రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే తాత్కాలికంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కూడా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగంలో 65వ అధికరణ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఈ 65వ అధికరణ ప్రకారం కనుక ఒకవేళ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించినట్లయితే అప్పుడు ఆయనకి రాజ్యసభలో చైర్మన్ గా వచ్చే జీతం రాదు. ఆయనకి ఏమొస్తుంది, రాష్ట్రపతికి ఏ జీతం అయితే లభిస్తుందో 5 లక్షల రూపాయల జీతం, ఆ 5 ప్రస్తుతం 5 లక్షలు కదా రాష్ట్రపతి జీతం, ఆ విధమైన జీతమే ఉపరాష్ట్రపతికి కూడా ఆయన రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు, ఆయన రాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా అయినప్పుడైనా సరే, లేదంటే తాత్కాలికంగా ఆయన రాష్ట్రపతి పదవులు నిర్వర్తించినప్పుడైనా సరే, ఈ రెండుకి తేడా ఉంది, తర్వాత మనం మాట్లాడుకుందాం. రాష్ట్రపతి విధులు నిర్వర్తించేటప్పుడైనా సరే, లేదా రాష్ట్రపతిగా తాత్కాలికంగా వ్యవహరించినా సరే, ఈ రెండు సందర్భాలలో కూడా ఆయన యొక్క జీతాన్ని ఆయన మరి గ్రహించడం జరుగుతుంది. రాష్ట్రపతి జీతాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక పదవీ కాలం చూద్దాం. పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది? రాష్ట్రపతి మన ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం సాధారణంగా భారత రాజ్యాంగం యొక్క 67వ అధికరణ ప్రకారం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు ఆయన పదవీ కాలం. ఆ తర్వాత ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపరాష్ట్రపతి ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు. మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 2 సార్లు ఎన్నికైన సందర్భం కనిపిస్తుంది, మొదటి ఉపరాష్ట్రపతి ఆయన. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము తర్వాత మరి పదవిని ఏ సందర్భంలో ఆయన కోల్పోయే అవకాశం ఉంటుంది? పదవిని ఆయన ఏ సందర్భంలో కోల్పోవచ్చు అంటే, ఒకటి ఆయన పదవి మొత్తం పూర్తయిన తర్వాత, పదవీ కాలం ఎంత అనుకున్నాము? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన పదవి పూర్తి అయిపోయినట్టే. అలాగే ఆయన రాజీనామా చేసినప్పుడు, తన సంతకంతో రాష్ట్రపతికి తన రాజీనామాని సమర్పించినప్పుడు, అప్పుడు కూడా ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతిగా ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన పదవి ముగుస్తుంది. అంటే 5 సంవత్సరాల కన్నా ముందే ముగించవచ్చు ఇలాంటి సందర్భాల్లో. అంతేకాకుండా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయనని ఆయన తొలగించే విధానం గురించి తర్వాత మనం చర్చిద్దాం ఇప్పుడు. కానీ ఆయన తొలగించబడినప్పుడు కూడా, ఆయన రాజీనామా చేయడమే కాదు, ఒకవేళ ఆయన పదవి నుంచి పదవీ భ్రష్టుని కనుక చేయబడితే అప్పుడు కూడా మరి ఆయన పదవి ముగిసినట్టే. తర్వాత ఆయన అర్ధాంతరంగా మరణించినట్లయితే, ఇది మనకి కృష్ణకాంత్ గారు ఉదాహరణగా చెప్పచ్చు. కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన అర్ధాంతరంగా ఆయన చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఆ విధంగా కూడా ఆ పదవి ఖాళీ అవుతుంది అనమాట. ఈ కారణాలన్నీ కూడా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవడానికి చెప్పచ్చు. అలాగే ఇతరత్ర కారణాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో ఎన్నిక చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు, ఆయన ఉపరాష్ట్రపతి చేపట్టిన తర్వాత ఎన్నిక చెల్లదని చెప్పి ఉపరాష్ట్రపతి గురించి చెప్పిన, ఒకవేళ ఎన్నిక చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి, అప్పుడు కూడా మరి ఆయన యొక్క పదవిని కోల్పోవలసి వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ కారణాలన్నింటి ద్వారా కూడా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యే సందర్భాలు అనేవి మనము చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పదవి నుండి తొలగింపు. ఆయన పదవి నుండి ఏ విధంగా తొలగింపబడతాడు, ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఏ విధంగా తొలగింపబడతాడంటే, భారత రాజ్యాంగంలో ఆయన ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆయన ఏ కారణాల చేత తొలగింపబడతారు అనేది చెప్పలేదు. భారత రాజ్యాంగంలో ఆయన తొలగింపబడడానికి గల కారణాలు మనం చెప్పలేదు. కాకపోతే ఇతర రాష్ట్రపతి కారణాలు మనం ఆపాదించుకోవాల్సి వస్తుంది. రాష్ట్రపతిని ఏ విధంగా అయితే ఏ కారణాల చేత తొలగిస్తారో ఉపరాష్ట్రపతిని కూడా అదే కారణాల చేత తొలగించవచ్చు. మరి మనం అదేగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ దుర్వర్తన కావచ్చు, అసమర్థత కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల తొలగించే అవకాశం ఉంటుంది.
అయితే రాజ్యాంగం నిర్వహణలో రాజ్యాంగ రాజ్యాంగ అధిక్రమణ కావచ్చు, ఇది ముఖ్యం రాష్ట్రపతికి. మరి ఉపరాష్ట్రపతి కూడా తర్వాత రాష్ట్రపతి స్థానాన్ని ఆక్రమిస్తాడు కాబట్టి రాజ్యాంగ అతిక్రమణ కూడా మరి ఒక కారణం కావచ్చు ఆయన తొలగించడంలో. ఇది తొలగించాలి అంటే ఇది భారత రాజ్యాంగంలో 67వ అధికరణ చెప్తుంది. ఏం చెప్తుందంటే రాజ్యసభలో హాజరైన మొత్తం సభ్యులలో, రాజ్యసభలో మొత్తం అందరి సభ్యులలో 2/3 వంతు మెజారిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించి అది లోక్సభకు పంపితే లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో, అంటే రాజ్యసభ సభ్యులు అందరూ పాల్గొనాలి ఆ ఓటింగ్ లో. అందులో 2/3 వంతు మంది సభ్యులు కనుక దాన్ని ఒకవేళ 2/3 వంతు మెజారిటీతో దాన్ని ఆమోదిస్తే అప్పుడు లోక్సభకు పంపించడం జరుగుతుంది ఆ తీర్మానాన్ని. అప్పుడు లోక్సభ ఖచ్చితంగా సాధారణ మెజారిటీతో దాన్ని ఆమోదించవలసి ఉంటుంది అన్నమాట. అయితే ఈ విధంగా తీర్మానాన్ని చేయడానికి కనీసం ఉపరాష్ట్రపతికి 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇటువంటి తీర్మానం చేసేటప్పుడు కనీసం 14 రోజుల ముందు నోటీస్తో ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే 14 రోజుల ముందే నోటీస్ ఇచ్చి అప్పుడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి ఉంటుందన్నమాట. ఇది ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది 68వ రాజ్యాంగాధికరణ ఏం చెప్తోంది. 68వ రాజ్యాంగాధికరణ ఏం చెప్తోందంటే ఒక ఉపరాష్ట్రపతి పదవి, అంటే ఉపరాష్ట్రపతి పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలను కదా మనం చెప్పుకున్నాము. మరి ఉపరాష్ట్రపతి పదవి ముగియక ముందే, అంటే ఆ 5 సంవత్సరాల్లో ముగియక ముందు దగ్గరికి వస్తున్నప్పుడే ఎన్నికలు జరిపి ఆయన ఏ తేదీన అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడో ఆ తేదీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆయన పదవీ కాలం ముగియంగానే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి సిద్ధంగా ఉండాలి ఆ పదవిని చేపట్టడానికి. అటువంటి ఏర్పాట్లు చేయాలంటే ఉపరాష్ట్రపతి పదవి ముగియక పదవీ కాలం ముగిస్తోంది అన్న ముందే మరి ఎన్నికలు జరిపి మరొక ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా అర్ధాంతరంగా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం అనే సుప్రీంకోర్టు ఎన్నిక చెల్లదని, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత సుప్రీంకోర్టులోనూ ఎన్నిక చెల్లదు, ఉపరాష్ట్రపతి ఎన్నికగా అయిన వ్యక్తి ఆయన ఎన్నిక చెల్లదని చెప్పడం కానీ, లేదంటే మరి మరణం వల్ల కావచ్చు, అర్ధాంతరంగా ఆయన మరణించడం వల్ల కావచ్చు ఆమె, లేదా ఆయన, లేదంటే తొలగించినప్పటికీ నేను తొలగింపు విధానం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలాగా పదవి కాలం ముగియ ముందే తొలగించినప్పటికీ ఆ పదవి ఖాళీ అవుతుంది. అప్పుడు సాధ్యమైనంత తొందరలోనే ఎన్నికలు జరిపి మరొక కొత్త ఉపరాష్ట్రపతిని ఎంపిక చేయవలసి ఉంటుంది. ఇది 68వ రాజ్యాంగంలో ఈ 2 అంశాలు పేర్కొనబడ్డాయి. ఇంకొకటి ఏం చెప్తోందంటే 68వ రాజ్యాంగ అధికరణ ఇంకొక విషయం ఏం చెప్తోందంటే ఈ విధంగా ఎన్నిక జరిగినప్పుడు, ఈ విధంగా అర్ధాంతరంగా పదవి ఖాళీ అయితే కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపరాష్ట్రపతి 2 సంవత్సరాల పదవి నిర్వహించి మరణించారు అనుకుందాం. అప్పుడు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడు మరి కొత్త ఉపరాష్ట్రపతి ఇంకా ఎన్ని సాధారణంగా ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత 5 సంవత్సరాలు. అందులో ఒక 2 సంవత్సరాలు పాత ఉపరాష్ట్రపతి మరణించక ముందు మరి చేపట్టాడు కదా, మరి ఇంకా 3 సంవత్సరాలే కొత్త ఉపరాష్ట్రపతి ఉండాలంటే నో. రాజ్యాంగం ఏం చెప్తోందంటే కొత్తగా అలా అర్ధాంతరంగా పదవి ముగిసినప్పుడు కొత్తగా ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారో వారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి 5 సంవత్సరాలు పూర్తిగా వారి యొక్క పదవిని కొనసాగించవచ్చు అన్నమాట. ఈ విధమైన ఏర్పాటు అనేది భారత రాజ్యాంగం చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే ఎన్నిక వివాదాలు. ఒకవేళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి వివాదాలు తలెత్తితే మరి వాటిని ఎవరు పరిష్కరించాలి? నెల రోజుల లోపల ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన నెల రోజుల లోపల సుప్రీంకోర్టు మాత్రమే ఇటువంటి వివాదాలను పరిష్కరించాలి. సుప్రీంకోర్టులో కేసు వేసినట్లయితే ఆ తీర్పు బట్టి మరి ఉపరాష్ట్రపతిగా ఆ వ్యక్తి కొనసాగుతారా లేదా అనేది నిర్ణయించబడుతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అంతిమము. దాన్ని మళ్ళీ మనం ఎక్కడ కూడా మరి దానిని మించిన తీర్పు ఇంకొకటి ఉండదన్నమాట. సుప్రీంకోర్టు తీర్పమే అంతిమంగా పాటించబడుతుంది ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏమైనా వివాదాలు తలెత్తితే. తర్వాత అదే విధంగా
ఒకవేళ ఎన్నికల ఎన్నికల గణము అసంపూర్తిగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక లోక్సభలోనో రాజ్యసభలోనో కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఆపకూడదు. వాటిని అసలు సుప్రీంకోర్టులో కేసేసి మరి ఇలా ఖాళీగా ఉన్నాయి కదా మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలు వాయిదా వేయమని సుప్రీంకోర్టులో అభ్యర్థించరాదు. సుప్రీంకోర్టులో సవాల్ చేయకూడదు. ఖాళీగా ఉన్నా కూడా ఎన్నికల గణంలో కొన్ని స్థానాలు ఆయా సభల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలు విషయంలో ఆ సందర్భంగా మాత్రం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయరాదు. తర్వాత అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి చెల్లదు అని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన తర్వాత నెల రోజుల లోపల కేసు వేసిన తర్వాత అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25వ రోజు 27వ రోజు తీర్పిచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఎప్పుడైనా తీర్పివచ్చు. 27వ రోజు తీర్పిచ్చింది. కానీ ఉపరాష్ట్రపతి అంతకన్నా పూర్వమే తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు చెల్లుతాయి. ఆ రోజు 27వ తేదీన కూడా 27 అంటే ఆయన తొలగింపబడుతూ అని తీర్పు వచ్చిన రోజు తీసుకున్న నిర్ణయం కూడా తీర్పు ఇచ్చేంత వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి అనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత మనం మాట్లాడాల్సింది ఏంటంటే అధికారాలు విధులు. ఉపరాష్ట్రపతికి ఉన్న అధికారాలు విధులు ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా ఉపరాష్ట్రపతికి ఈ కింది అధికారాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలో 64వ అధికరణను మనం పరిశీలించినట్లయితే ఏం చెప్తుందంటే భారత రాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తుంది. అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ గా రాజ్యసభకు ఉంటాడు. పదవీరీత్యా ఆయన రాజ్యసభ చైర్మన్ గా, ఎక్స్ అఫీషియో అంటే పదవీరీత్యా ఉపరాష్ట్రపతి అనే పదవీరీత్యా ఆయన రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఈ విధంగా తన అధికారాలను చేసేటప్పుడు దాదాపుగా లోక్సభ స్పీకర్ కు ఎటువంటి అధికారాలు ఉంటాయో అటువంటి అధికారాలే రాజ్యసభ చైర్మన్ గా మరి ఉపరాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. కొంతవరకు అంటే కొన్ని లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. బికాస్ అది ప్రజాప్రతినిధుల సభ కాబట్టి, ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి దానికి కొన్ని ఎక్కువ అధికారాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒక స్పీకర్ కు ఎటువంటి హోదా ఉంటుందో ఉపరాష్ట్రపతి కూడా రాజ్యసభ చైర్మన్ గా అటువంటి హోదాను కలిగి ఉండి అటువంటి అధికారాలను చలాయించడం జరుగుతూ ఉంటుందన్నమాట. తరువాత ఇతను ఈ రాజ్యసభ చైర్మన్ ఇందాక మనం చెప్పుకున్నాడు, రాజ్యసభ చైర్మన్ ఇతను లేదా ఈమె రాజ్యసభ చైర్మన్ గానే తన జీతభత్యాలను తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత ఈ విషయంలో మనము అమెరికా ఉపాధ్యక్షుడు పోలి ఉంటాడు. ఈ విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు పోలి అమెరికా ఉపాధ్యక్షుడి నమూనాను తీసుకోవడం జరిగింది. అసలు ఉపరాష్ట్రపతిని మన ఉపరాష్ట్ర పదవిని మన రాజ్యాంగాల్లో చేర్చినప్పుడు ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా ఉపాధ్యక్షుని నమూనానే మనం ఫాలో అవ్వడం, మనము అవలంబించడం జరిగిందనమాట. తర్వాత రాజీనామా లేదా తొలగింపు కావచ్చు, మరణం కారణంగా ఇతర విధంగా అంటే దానికి మనము ఒకవేళ ఇతర పదవులు అంటే ఇప్పుడు మరణం కావచ్చు, తొలగింపు కావచ్చు, మరి ఇతరత్ర విషయాల వల్ల కావచ్చు. ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే అప్పుడు ఉపరాష్ట్రపతి ఆ పదవిని తాత్కాలికంగా చేపడతాడు. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటాడు కదా, అప్పుడు చైర్మన్ గా ఆయన ఒకవేళ ఉపరాష్ట్రపతి ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే తాత్కాలికంగా కొత్త రాష్ట్రపతి ఎంపిక అయ్యే వరకు ఆయన రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు తప్ప ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఆయన రాష్ట్రపతి పదవిని చేపడుతున్నారు కాబట్టి తాత్కాలికంగా. ఈ విధంగా మనం గమనించినట్లయితే తాత్కాలికంగా ఈ సంఘటనలు జరిగే మన భారతదేశంలో 1969 మరియు 1977 1969లో అప్పటి రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుసేన్ గారు మరణించినప్పుడు అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ బివి గిరి గారు తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది. 1977 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు మరణించినప్పుడు
జెట్టి గారు, శ్రీ బిబి జెట్టి గారు ఉపరాష్ట్రపతిగా ఉండేవారు. వారు కొంతకాలం రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది. ఈ సందర్భాలు భారతదేశంలో జరిగాయి. దీన్ని ఊహించే భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది ఏంటంటే, వారు ఒకవేళ రాష్ట్రపతిగా తాత్కాలికంగా పనిచేసినట్లయితే, వ్యవహరించినట్లయితే రాష్ట్రపతిగా వారు రాజ్యసభ చైర్మన్ గా ఉండకూడదు. వారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ అధ్యక్ష పదవిని తాత్కాలికంగా చేపట్టడం జరుగుతుంది. వీరు మళ్ళీ కొత్త రాష్ట్రపతి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ రాజ్యసభ చైర్మన్ గా, వారు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా పనిచేయడం జరుగుతుంది. తర్వాత అలాగే కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి పదవి ఖాళీ కాదు, కానీ రాష్ట్రపతి ఏ విదేశ పర్యటనకో లేకపోతే ఇంకేమైనా అనారోగ్య కారణం వల్ల ఆ రాష్ట్రపతి పదవిని నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఆ పదవిని ఉపరాష్ట్రపతి చేపట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన నియమ నిబంధనలే వర్తిస్తాయన్నమాట. తర్వాత ఈ విధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలను మనము గురించి భారత రాజ్యాంగంలో 64, 65 అధికరణలు చెప్తాయన్నమాట. 65 అధికరణ ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి తాత్కాలికంగా పదవిలోనే ఉంటాడు, కానీ అతని యొక్క పదవి నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అయితే ఆ విధంగా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడని 65వ రాజ్యాంగ అధికరణ చెప్తుంది. ఇంకోటి మనం 64, 65 రాజ్యాంగ అధికరణను పరిశీలించినట్లయితే, నేను ఇందాక చెప్పినట్టుగా జీతభత్యాలు అనేవి మామూలుగా అయితే రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు 97వ అధికరణ ప్రకారము వారి అంటే 2వ షెడ్యూల్లో నిర్ణయించిన విధంగా జీతభత్యాలను ఇవ్వవలసి ఉంటుందన్నమాట. జీతభత్యాలను ఇవ్వవలసి ఉంటుంది ఉపరాష్ట్రపతికి 2వ షెడ్యూల్ ప్రకారము, అంటే 97వ అధికరణ ప్రకారము 2వ షెడ్యూల్లో నిర్ధారించిన విధంగా. కానీ ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు, లేదంటే రాష్ట్రపతి విధులను తాత్కాలికంగా నిర్వహించినప్పుడు కానీ, అప్పుడు మాత్రం రాష్ట్రపతి జీతాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ 2 అధికరణను పరిశీలించినట్లయితే. ఇక తర్వాత అయితే మరి ఉపరాష్ట్రపతికి, భారత ఉపరాష్ట్రపతికి మనం ఇందాక అనుకున్నాం, ఈ ఉపాధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుని నమూనా తీసుకోవడం జరిగింది ఈ భారత ఉపరాష్ట్రపతి విషయంలో అని, దాన్ని అవలంబించడం అని. మరి ఇద్దరికి సమానంగా అయిన పోలికలు ఉన్నాయా, అయినా తేడాలు ఉన్నాయంటే, ఒక తేడాను మనం ఖచ్చితంగా గమనించవచ్చు. అదేంటి అంటే, భారత ఉపరాష్ట్రపతి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకే విధంగా ఉండడు. ఎలా అంటే, ఒకవేళ భారత ఉపరాష్ట్రపతి కనుక భారత రాష్ట్రపతిగా మారితే, భారత ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా భారత రాష్ట్రపతిగా కనుక, అంటే ఒకవేళ భారత రాష్ట్రపతి అర్ధాంతరంగా మరణించినట్లయితే, ఏదైనా సందర్భంలో ఆ వ్యక్తి మరణిస్తే, అప్పుడు భారత ఉపరాష్ట్రపతి కొత్త రాష్ట్రపతి ఎన్నుకునే వరకు మాత్రమే ఆయన పదవిలో ఉంటాడు. కానీ అక్కడ అలా కాదు. అమెరికాలో వన్స్ అక్కడ ప్రెసిడెంట్ కనుక ఏదో అర్ధాంతరంగా మరణించినట్లయితే, మరి అక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఆ పదవి మొత్తాన్ని, రాష్ట్రపతి పదవిని పూర్తయ్యే వరకు, అంటే అధ్యక్ష పదవి పూర్తయ్యే వరకు ఆ పదవిని చేపట్టడం జరుగుతుంది వైస్ ప్రెసిడెంట్ అమెరికాలో. ఇక్కడ అలా కాదు. ఇక్కడ కేవలం తాత్కాలికంగానే వ్యవహరిస్తారు. కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగంగానే తప్పుకోవడం జరుగుతుంది. దీనికి మీకు ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, వివి గిరి, ఉపరాష్ట్రపతి ఉన్న వివి గిరి కావచ్చు, అలాగే తర్వాత మరొక ఉపరాష్ట్రపతి బిబి జెట్టి కావచ్చు. వీరిద్దరు కూడా కొంతకాలం మాత్రమే రాష్ట్రపతులుగా వ్యవహరించారు. కొత్త రాష్ట్రపతులు రాగానే వారు తమ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అఫ్ కోర్స్, అంటే వివి గిరి గారే తర్వాత రాష్ట్రపతిగా కూడా ఎన్నికవడం జరిగింది అనుకోండి, బట్ బివి జెట్టి గారి విషయం తీసుకుంటే ఆ విధంగా జరగలేదు. సో ఈ విధంగా మనము పోల్చొచ్చు. అందుకని దీన్ని కొంతమంది ఏమంటారంటే సూపర్ఫిషియల్ హేనెస్ అని చెప్పడంగా కొంతమంది పండితులు ఉపరాష్ట్రపతి పదవిని పోల్చడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని సందర్భాలలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తరఫున విదేశాలకు వెళ్ళి కూడా ఒప్పందాలు, సమావేశాలు ఇలాంటివి చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. తర్వాత విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడు. భారతదేశానికి రిప్రజెంట్, అంటే భారతదేశ ప్రతినిధిగా విదేశాలలో పర్యటన చేయడం కూడా మనం గమనించాం. కాబట్టి పదవికి అంత ప్రాముఖ్యత భారత రాజ్యాంగం ఇవ్వకపోయినప్పటికీ కూడా దానికి ఉండే స్థానం దానికి ఉందని మాత్రం మనము ఈ చర్చ ద్వారా గమనించవచ్చు. థ్యాంక్ యూ.